విద్యాశాఖలో సమూల మార్పులు జరగాలని, ఉత్తమ విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. పాఠశాల విద్యపై ప్రభుత్వం 32,000 కోట్లు ఖర్చు చేస్తుందని, క్షేత్రస్థాయిలో దీనికి తగ్గ ఫలితాలు కనిపించాలని సీఎం స్పష్టం చేశారు. విద్యాశాఖ నైపుణ్య గణన అంశాలపై ముఖ్యమంత్రి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. విలువలతో కూడిన నాణ్యమైన విద్య అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పాఠశాల విద్యా సిలబస్లో మార్పులు చేర్పులు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రైవేట్ స్కూళ్లతో పోటీ పడేలా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలని సూచించారు. ఉత్తమ విద్యార్థులను ప్రోత్సహించేలా ప్రతిభ అవార్డులు ప్రారంభించాలన్నారు. అలాగే జన్మభూమి కార్యక్రమం కింద స్కూళ్ల అభివృద్ధికి ముందుకు వచ్చే వారిని ప్రోత్సహించాలని సీఎం దిశానిర్దేశం చేశారు. విద్యాశాఖ నైపుణ్య గణన అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖలో సమూల మార్పులు జరగాలని, ఉత్తమ విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు. పాఠశాల విద్యపై ప్రభుత్వం 32,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని, దీనికి తగ్గ ఫలితాలు కనిపించాలని స్పష్టం చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని సిలబస్లో మార్పులు చేయాలని సీఎం సూచించారు. ఇందుకోసం విద్యారంగ నిపుణులు, మేధావులు, ఆయా రంగాల ప్రముఖులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలన్నారు. వచ్చే 10-20 ఏళ్లకు ఎలాంటి పాఠ్యాంశాలు అవసరమన్న అంశాన్ని గుర్తించి బోధిస్తే మంచి ఫలితాలు ఉంటాయని అన్నారు. ప్రచార ఆర్భాటం కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాలని సూచించారు. బడి ఈడు పిల్లలు బయట ఉండడానికి వీల్లేదని, ఈ విషయంలో కఠినంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ప్రైవేట్ విద్యా సంస్థలతో ప్రభుత్వ పాఠశాలలు పోటీ పడాలని ఆదేశగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అపార్ ఐడిని ప్రతి విద్యార్థికి ఇవ్వాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న క్రీడా మైదానాల్ని సద్వినియోగం చేసుకుని విద్యార్థుల్ని క్రీడల వైపు ప్రోత్సహించాలని సీఎం ఆదేశించారు. ఏలూరు జిల్లా ముదినేపల్లికి చెందిన వివాహిత లక్ష్మీ భవానీ అదృశ్యమైన సంఘటన విషయం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళింది. నిన్న జిల్లా గన్నవరం విమానాశ్రయం వద్ద పవన్ కళ్యాణ్ను కలిసిన కుటుంబ సభ్యులు అదృశ్యమైన 6 రోజులైనా ఆచూకీ తెలియడం లేదని తెలిపారు. దీనిపై స్పందించిన పవన్ కళ్యాణ్ రాష్ట్ర స్థాయి పోలీస్ ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి వేగంగా గాలించి ఆచూకీ కనుగొనాలని ఆదేశించారు. చెల్లి కనిపించకుండా పోవడంతో ఈ సోదరులిద్దరూ అలుపు లేకుండా గాలిస్తున్నారు. 5 రోజులు గడుస్తున్న ఆచూకీ దొరక్కపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. ఎన్ని చోట్ల వెతికినా ఫలితం లేకపోవడంతో చివరికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కలిశారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో పవన్ కళ్యాణ్ గన్నవరం విమానాశ్రయానికి వస్తున్నారని తెలుసుకుని ఈ అన్నదమ్ములు ఎయిర్పోర్ట్లో ఎదురుచూశారు. విమానాశ్రయం నుంచి పవన్ కళ్యాణ్ బయటికి రాగానే ఆయన్ని కలిశారు. తమ సోదరి అదృశ్యమైన విషయం గురించి ఉప ముఖ్యమంత్రికి చెప్పి వినతి పత్రం అందజేశారు. కృష్ణా జిల్లా ముదినేపల్లి గ్రామానికి చెందిన నాగార్జున భార్య కోన మహాలక్ష్మి భవానీ ఆగస్టు 8 నుంచి కనిపించకుండా పోయింది. వివరాలు అడిగి తెలుసుకున్న పవన్ కళ్యాణ్ వారి చెల్లెల్ని వారికి అప్పగిస్తానని అన్నదమ్ములకు భరోసా ఇచ్చారు. మాది ముదినేపల్లి, ఏలూరు జిల్లా. మా అమ్మాయి 8వ తారీఖు నుంచి కనబడట్లేదు సార్. మనసు బాగా ఒక విజయవాడ వచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి వద్దామంటే మిస్ అయింది సార్. ఎటు వెళ్ళింది అనేది అర్థం కావట్లేదు సార్. సో మేము పవన్ కళ్యాణ్ గారికి లెటర్ ఇచ్చాము. వర్షం దగ్గర మిస్ అయ్యారు సార్. ఫ్యామిలీ ఇష్యూస్ పెద్ద అయితే ఏం లేవు సార్. చిన్న చిన్న ఇష్యూసే ఉన్నాయి. కాకపోతే మనసు బాగా ఒక గుడికి వెళ్దామని వచ్చింది సార్. వచ్చింది అక్కడి నుంచి కనబడట్లేదు సార్. ఆయన రిజాల్వ్ చేస్తానన్నారు సార్. నేను చూసుకుంటానన్నారు. ఆయన మీద నమ్మకం ఉంది సార్. పేదవారి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లను ఈ నెల 15న ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఇందులో భాగంగానే తొలి విడతలో ప్రారంభించనున్న 100 అన్నా క్యాంటీన్ల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. అన్నా క్యాంటీన్లకు ఆహార పంపిణీ కాంట్రాక్ట్ అక్షయ పాత్ర దక్కించుకుంది. మొదటి విడతలో 17 జిల్లాల్లో 100 అన్నా క్యాంటీన్లను ప్రభుత్వం ప్రారంభించనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 15వ తేదీ నుంచి తొలి విడతలో ప్రారంభించనున్న 100 అన్నా క్యాంటీన్ల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. తొలి విడతలో 17 జిల్లాల్లో 100 అన్నా క్యాంటీన్లను ప్రభుత్వం ప్రారంభించనుంది. ఆగస్టు 15వ తేదీన మధ్యాహ్నం 1 గంటకు గుడివాడలో అన్నా క్యాంటీన్ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు 16వ తేదీన అన్నా క్యాంటీన్లను ప్రారంభించనున్నారు. పేదవారి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లను ఈ నెల 15న ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. స్వాతంత్ర దినోత్సవం నాడు తొలి విడతగా 100 క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి. 15 ఆగస్టున కృష్ణా జిల్లా గుడివాడలో సీఎం చంద్రబాబు పర్యటన ఖరారైంది. గుడివాడ పట్టణంలో ఏర్పాటు చేసిన క్యాంటీన్ను సీఎం ప్రారంభించనున్నారు. మిగతా జిల్లాల్లో ఎంపిక చేసిన 33 పురపాలక, నగరపాలక సంస్థల్లో అన్నా క్యాంటీన్లు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికీ గుడివాడలో సీఎం పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. ఏఎన్ఆర్ కళాశాల, ఎన్టీఆర్ స్టేడియంలో హెలీప్యాడ్ను కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ పరిశీలించారు.
అనంతరం మున్సిపల్ కార్యాలయంలోని ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భద్రతా పరంగా ఎలాంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడినందున ఉత్తరాంధ్ర జిల్లాలో ఈ కార్యక్రమం వాయిదా పడింది. ప్రస్తుతం ఎక్కడెక్కడ ఎన్నెన్ని ఏర్పాటు చేయాలన్న విషయంలో పురపాలక శాఖ మంత్రి నారాయణ అధికారులతో చర్చించారు. 16వ తేదీ నుంచి ఈ క్యాంటీన్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయి. ప్రతి ఒక్కరిలో దేశభక్తిని పెంపొందించేలా, స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకునేలా భారీ త్రివర్ణ పతాకంతో నగరంలో తిరంగా ర్యాలీని నిర్వహించారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి తిరంగా ర్యాలీని ప్రారంభించారు. సుమారు కిలోమీటర్ పొడవు ఉన్న జాతీయ పతాకాన్ని విద్యార్థులు చేతబట్టి ర్యాలీలో పాల్గొన్నారు. మాతరం మాతరం వందే మాతరం అని నినాదిస్తూ దేశభక్తి గీతాలను ఆలపిస్తూ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 3303 అడుగుల భారీ జాతీయ జెండాతో తిరంగా ర్యాలీని నిర్వహించారు. డూండి గణేష్ సేవా సమితి, పిఎస్సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్, కేబిఎన్ కళాశాల, ఎంఎస్ఆర్ స్కూల్, గాంధీ మహిళా కళాశాల, కేసీ హై స్కూల్, రోటరీ క్లబ్, వాసవి క్లబ్, ఖిద్మత్ ఘర్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ తిరంగా ర్యాలీని నిర్వహించారు. విజయవాడ సితారా సెంటర్ వద్ద లేబర్ కాలనీ గ్రౌండ్ నుంచి ఈ ర్యాలీ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి ముఖ్య అతిథులుగా విచ్చేసి ర్యాలీని ప్రారంభించారు. లేబర్ కాలనీ గ్రౌండ్ నుంచి ప్రారంభమైన ర్యాలీ సొరంగం మీదుగా కేబిఎన్ కళాశాల వరకు సాగింది. 3303 అడుగులు అంటే సుమారు కిలోమీటర్ పొడవు ఉన్న జాతీయ పతాకాన్ని కళాశాల, పాఠశాల విద్యార్థులు చేతబట్టి ర్యాలీలో పాల్గొన్నారు. మాతరం మాతరం వందే మాతరం నినాదాలతో విద్యార్థులు హోరెత్తించారు. దేశభక్తి గీతాలను ఆలపిస్తూ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ 3303 అడుగుల జెండాతో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా తిరంగా ర్యాలీ నిర్వహించారని, ఈ ర్యాలీలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఎగరాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారని తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని సూచించారన్నారు. స్వాతంత్ర సమర యోధులను స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. జాతీయ సమగ్రత, జాతీయ భద్రత కోసం అందరూ సమిష్టిగా కలిసి ఉందామన్నారు. 3300 అడుగుల జెండా అంటే సుమారు 1 కిలోమీటర్ లెంత్ ఉన్న జెండాని ఇవాళ మన విద్యార్థులు, యువకులు, అంతేకాకుండా మొత్తం ఇక్కడ ఉన్న మా అందరూ కూడా విజయవాడ పశ్చిమ నియోజక ప్రజల ఆధ్వర్యంలో జరగబోతుంది. ఇటువంటి గొప్ప ర్యాలీలో పాల్గొనడం నాకు ఆనందంగా ఉంది. మనం గుర్తుంచుకోవాల్సింది, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హర్ ఘర్ కి తిరంగా అనే నినాదంతో ప్రతి ఇంటి మీద జెండా ఎగరవేయాలి, ఆగస్టు 15వ తారీఖున తప్పకుండా ప్రతి ఇంటి మీద జెండా ఎగరాలి అనే నినాదంతో ముందుకొచ్చింది ప్రభుత్వం. దానికి సహకారంతో చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి ఇంటి ముందు జెండా ఎగరేయాలి ఆగస్టు 15వ తారీఖున అన్నారు. ఇటువంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలు మన స్వతంత్ర సమర యోధుల్ని స్మరించుకుంటా మనది చూసాం. 75వ స్వతంత్ర దినోత్సవం రోజు ప్రధాని గారు అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని చేపట్టారు. అదేవిధంగా ఇటువంటి కార్యక్రమాలు మన విజయవాడ నడిబొడ్డున ముఖ్యంగా ఈ తిరంగా జెండాని ఆవిష్కరించిన పెంగళి వెంకయ్య గారు కుటుంబం ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇటువంటి మహోత్సవంలో మేమందరం పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి ఉత్సవాలని మళ్ళీ పాల్గొని జాతీయ ఉత్సవంగా, అంతేకాకుండా జాతి సమగ్రతని, జాతి భద్రతకి, అంతేకాకుండా సమిష్టిగా మన జాతి అంతే ఉండే విధంగా మనం అందరం చాటి చెప్పుదామని అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎంతో మంది త్యాగాలు చేసి స్వాతంత్ర్యం తీసుకొచ్చారని తెలిపారు. జాతీయ జెండాతో విజయవాడకు అవినాభావ సంబంధం ఉందని, పింగళి వెంకయ్య జాతీయ జెండాను రూపొందించారని చెప్పారు. నేటి తరానికి తెలియజేసేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. హర్ ఘర్ జెండా అనేది ఒక పిలిపిచ్చారు. మన స్వాతంత్ర పౌరులు ఎంతోమంది ఫ్రీడమ్ ఫైటర్స్ కష్టపడి మన స్వాతంత్రం తీసుకురావడం జరిగింది. ఈ వర్తమానంలో చాలామందికి అది తెలియకుండా పోతా ఉంది. కాబట్టి పర్టికులర్గా మన జెండాకి విజయవాడకి బోళ్ళంత అభినవ సంబంధం ఉంది. ఎందుకంటే పింగళి వెంకయ్య గారు డిజైన్ చేసిన జెండా ఇది. దాని గుర్తింపుగా ఈ తరానికి అందరికీ కూడా దీని యొక్క ఇంపార్టెన్స్ తెలియాలని చెప్పి ఈ యాత్ర పెడతాం జరిగింది. చాలా సంతోషంగా ఉంది.
అందరూ స్కూల్ పిల్లలందరూ కూడా 1 కిలోమీటర్ దూరంలో విస్తీర్ణంలో ఉన్న మన జాతీయ జెండాని పట్టుకొని వచ్చారు. ఇక్కడ లోకల్ పౌరులందరూ కూడా పాల్గొన్నారు. 3 పార్టీలు. జప్తులో ఉన్న అగ్రిగోల్డ్ భూముల్ని కబ్జా చేసి వేరొకరికి విక్రయించిన కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ తనయుడు రాజీవ్కు విజయవాడలోని ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. విజయవాడ జిల్లా జైలుకు తరలించాలని ఆదేశించింది. ప్రభుత్వ జప్తులో ఉన్న అగ్రిగోల్డ్ భూముల కబ్జా విక్రయం వెనుక కుట్రకోణం ఉన్నట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులు నిర్ధారించారు. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారం కేసులో జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్కు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. ఈ నెల 23 వరకు రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అంబాపురం వద్ద భూములు కొనుగోలు చేసి సిఐడి జప్తులో ఉన్న అగ్రిగోల్డ్ భూముల సర్వే నెంబర్లలోకి మార్చి విక్రయాలు జరిపినట్లు గుర్తించామని ఏసీబీ అదనపు ఎస్పీ సౌమ్యలత తెలియజేశారు. ఈ వ్యవహారంలో జోగి కుమారుడు రాజీవ్, సర్వేయర్ రమేష్ను అరెస్టు చేశారు. వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించిన అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టులో వారిని హాజరుపరిచారు. జోగి రాజీవ్ రిమాండ్పై ఏసీబీ కోర్టులో వాదనలు జరిగాయి. అనంతరం ఈ నెల 23 వరకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జోగి రమేష్ ఇంట్లో తనిఖీలు చేసిన ఏసీబీ అధికారులు అగ్రిగోల్డ్ భూముల లావాదేవీల కేసులో జోగి రాజీవ్ A1గా ఉన్నట్లు గుర్తించారు. జోగి రమేష్ బాబాయి వెంకటేశ్వరరావు A2గా ఉన్నట్లు తెలిపారు. ఈ నెల 2న మంగళగిరి సిఐడి పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా 6 సెక్షన్ల కింద జోగి రమేష్ తనయుడు, ఆయన కుటుంబ సభ్యులు, ప్రభుత్వ ఉద్యోగులపై ఏసీబీ కేసులు నమోదు చేసింది. 420, 409, 467, 471, 120B, 34 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అంబాపురంలోని అగ్రిగోల్డ్ భూ వ్యవహారంలో రాజీవ్తో పాటు మరో 7 మందిపై కేసులు నమోదు చేశారు. జోగి రాజీవ్ను అరెస్టు చేసి గొల్లపూడిలోని ఏసీబీ కార్యాలయంలో విచారణ జరిపారు. అగ్రిగోల్డ్ భూముల లావాదేవీల కేసులో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు అవినీతికి, అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. అక్రమంపై లోతైన విచారణకు డీజీపీ ద్వారకా తిరుమలరావు ఏసీబీని ఆదేశించారు. విచారణలో తేలిన అంశాల ప్రకారం కేసు నమోదు చేశారు. విజయవాడ ఏసీబీ కోర్టులో జోగి రాజీవ్ రిమాండ్పై వాదనలు జరిగాయి. అనంతరం రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించింది. సింగపూర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ బీవీఆర్ చౌదరి ఉండవల్లిలో మంత్రి లోకేష్ను కలిశారు. ఏపీలో ఉన్నత విద్యారంగంలో మెరుగైన విద్యా ప్రమాణాల అమలుకు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. యూనివర్సిటీల పనితీరు మెరుగుదలకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రొఫెసర్ చౌదరి లోకేష్తో చర్చించారు. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యారంగంలో మెరుగైన విద్యా ప్రమాణాలు, ర్యాంకింగ్స్ మెరుగుదల, సంస్కరణల అమలుకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ ప్రొఫెసర్ బీవీఆర్ చౌదరి తెలియజేశారు. గుంటూరు జిల్లా ఉండవల్లి నివాసంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో యూనివర్సిటీల పనితీరు మెరుగుదలకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రొఫెసర్ చౌదరి లోకేష్తో చర్చించారు. రీసెర్చ్, ఇన్నోవేషన్స్లో వెనుకబడి ఉండటమే ఏపీలో ర్యాంకింగ్స్ తగ్గుదలకు కారణమని ఆయన పేర్కొన్నారు. వీటిని మెరుగుదల చేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని ప్రొఫెసర్ అన్నారు. ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ను తీసుకురావడానికి అవసరమైన పాఠ్యాంశాల మార్పులు, ఇతర విధానాలను ఏపీ వర్సిటీలతో పంచుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రొఫెసర్ చౌదరి తెలియజేశారు. దీని ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఏపీ యూనివర్సిటీలకు మంచి గుర్తింపు లభిస్తోందని చౌదరి పేర్కొన్నారు. రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యారంగ నిపుణులు, విద్యార్థులు తమ యూనివర్సిటీని సందర్శించి సింగపూర్లో అవలంబిస్తున్న పద్ధతులను అధ్యయనం చేయాలని ప్రొఫెసర్ చౌదరి కోరారు. ఆయన చెప్పిన విషయాలపై మంత్రి లోకేష్ స్పందించారు. రాష్ట్రంలో యూనివర్సిటీ ర్యాంకింగ్ మెరుగుదలకు యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ సహాయ సహకారాలు తప్పకుండా తీసుకుంటామని లోకేష్ స్పష్టం చేశారు. దసరా నాటికి కానూరు సిద్ధార్థ ఇంజనీరింగ్ ఫ్లైఓవర్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ స్పష్టం చేశారు. 2014-2019 టీడీపీ హయాంలో పంటకాలువ రోడ్డు పూర్తి చేయడం జరిగిందని, వైసీపీ అధికారంలోకి వచ్చాక కనీసం డ్రైనేజ్ నిర్మాణం కూడా చేయలేకపోయిందని విమర్శించారు. 2024 అధికారంలోకి వచ్చిన వెంటనే 2 కోట్ల మేర నిధులతో డ్రైనేజ్ పనులు ప్రారంభించడం జరిగిందని బోడే వెల్లడించారు.
పెనమలూరు నియోజకవర్గం కానూరు సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ ఫ్లైఓవర్ దగ్గర డ్రైన్ నిర్మాణానికి ఎమ్మెల్యే బోడే ప్రసాద్ శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసిన వెంటనే పనులు మొదలుపెట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పంట కాలువ రోడ్డుకు ఎంతో ప్రాముఖ్యత ఉందని అన్నారు. పటమట ఎన్టీఆర్ సర్కిల్ వద్ద నుండి పోరంకి వరకు 2014-2019 టీడీపీ హయాంలో రోడ్డును పూర్తి చేయడం జరిగిందన్నారు. రోడ్డు నిర్మాణం చేసి సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో ఫ్లైఓవర్ నిర్మాణానికి పూనుకున్నామని, కానీ గత వైసీపీ ప్రభుత్వం డ్రైనేజ్ కూడా పూర్తి చేయలేకపోయిందని విమర్శించారు. 2024 అధికారంలోకి వచ్చిన వెంటనే 2 కోట్ల మేర నిధులతో డ్రైనేజ్ పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ పనులు పూర్తయిన వెంటనే ఫ్లైఓవర్ నిర్మాణ పూర్తి చేయడం జరుగుతుందన్నారు. దసరాలోపు ఫ్లైఓవర్ను అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. కానూరు డ్రైనేజ్ సమస్య ఉందని, ఆ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధి, సంక్షేమమని పునరుద్ఘాటించారు. కానూరుకి సంబంధించి ప్రధాన సమస్య డ్రైనేజీ. సుమారుగా ఇప్పటికీ 3-4 కోట్ల రూపాయలు డ్రైనేజీ పెట్టడం జరిగింది. డ్రైనేజీకి వర్షం పడితే చెరువులాగా కానూరు గ్రామం తయారవుతా ఉంది. ఈరోజు కానూరుతో పాటు తాడిగడప మున్సిపాలిటీలో ఏదైతే 4 గ్రామాలు ఉన్నాయో 4 గ్రామాలకు కూడా సమానంగా అభివృద్ధిలో వేగంగా తీసుకెళ్తాం. నిన్ననే మంత్రి గారితో కూడా మాట్లాడటం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే మాస్టర్ ప్లాన్లు 3 రోడ్లు ఉన్నాయి. బల్లెంవారి వీధి, మహానాడు రోడ్డు డైరెక్ట్గా పోరంకి పరిధి వరకు, అలాగే మహదేవపురం కాలనీ దగ్గర 60 అడుగుల రోడ్డు, 3 కూడా ప్యారలల్గా దాదాపు 1 సంవత్సరన్నర 2 సంవత్సరాల లోపు అవి కూడా పనులు ప్రారంభిస్తాం. కొత్త ప్రభుత్వం ఏర్పడింది. గత ప్రభుత్వం ఖజానా తూట్లు పొడిచి 1 రూపాయి నిధులు లేకుండా మరి ఖజానా ఖాళీ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి సమర్థత వలన అటు అమరావతి కట్టుకోవాలి, తెలుగుదేశం పార్టీ ఎన్నికల హామీల్లో వాగ్దానాలు ఏదైతే ఇచ్చామో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అభివృద్ధిలో ఈ రాష్ట్రాన్ని వేగంగా ముందుకు పరిగెత్తిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. జాతీయ సమైక్యత చాటి చెప్పేలా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని జిల్లాలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ జి సృజన తెలిపారు. జాతీయ సమైక్యత, సమగ్రతను కాపాడటం దేశ పౌరులుగా మనందరి బాధ్యత అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగమైన హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో అంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. నగరంలోని కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో హర్ ఘర్ తిరంగా కాన్వాస్పై సంతకాలు చేసే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జాతీయ సమైక్యత, సమగ్రతను కాపాడటం దేశ పౌరులుగా మనందరి బాధ్యత అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగమైన హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో అంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాలను ఎగురవేయాలని సూచించారు. జాతీయ పతాకం ఔన్నత్యం, ప్రాధాన్యం చాటి చెప్పేందుకు ప్రతి ఒక్కరిలో దేశభక్తిని పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు వివరించారు. సమరయోధుల త్యాగాలను స్మరించుకోవడం మనందరి బాధ్యతని పేర్కొన్నారు. తిరంగా కాన్వాస్పై కలెక్టర్ సృజన, డిఆర్ఓ వి శ్రీనివాసరావు తదితరులు సంతకాలు చేశారు. విఎంసీ అదనపు కమిషనర్లు ఏ మహేష్, కేవీ సత్యవతి, పౌర సరఫరాల సంస్థ డిఎం జి వెంకటేశ్వర్లు, కలెక్టరేట్ ఏఓ ఎస్ శ్రీనివాసరెడ్డి, ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త కె రమేష్, కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. తెలంగాణ స్థానికత ఉన్న ఉద్యోగులను రిలీవ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. విభజన సమయంలో కేటాయించిన వారిని స్వరాష్ట్రానికి పంపేలా ఉత్తర్వులను జారీ చేసింది. ఈ మేరకు మొత్తం 122 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులను రిలీవ్ చేసింది. ఏపీలో తెలంగాణ స్థానికత ఉన్న ఉద్యోగులను రిలీవ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించిన ఉద్యోగులను తిరిగి వారి స్వరాష్ట్రానికి పంపేలా ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 122 మంది తెలంగాణ స్థానికత కలిగిన నాన్ గెజిటెడ్ ఉద్యోగులను రిలీవ్ చేస్తూ ఆదేశాలిచ్చింది. తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు 122 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులను తెలంగాణకు రిలీవ్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం వేర్వేరు విభాగాల్లో పనిచేస్తున్న తెలంగాణ స్థానికత కలిగిన ఉద్యోగులను రిలీవ్ చేసే ముందు వారి నుంచి అంగీకారం తీసుకోవాలని స్పష్టం చేసింది. తెలంగాణకు రిలీవ్ అవుతున్న ఉద్యోగులు తమ కేడర్లోని చివరి ర్యాంక్లో మాత్రమే విధుల్లో చేరతారని స్పష్టం చేసింది. అంబేద్కర్ విగ్రహాలను తాకే అర్హత వైసీపీ నేతలకు లేదని మాజీ మంత్రి పీతల సుజాత వ్యాఖ్యానించారు. దళితులకు మేలు చేసింది టీడీపీ అయితే అంబేద్కర్ ఆశయాలకు తూట్లు పొడిచింది వైసీపీ అని విమర్శించారు. జగన్ మానసిక పరిస్థితి దిగజారి విజయవాడలోని అంబేద్కర్ విగ్రహంపై ఫేక్ ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. అంబేద్కర్ ఆశయాలకు తూట్లు పొడిచి దళితుల అభివృద్ధిని మంటగలిపి దళితులపై దమనకాండ సాగించిన వైసీపీ నేతలకు దళితుల గురించి మాట్లాడే హక్కు, అంబేద్కర్ విగ్రహాలను తాకే అర్హత లేదని మాజీ మంత్రి పీతల సుజాత అన్నారు.
టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అంబేద్కర్ ఆశయానికి విరుద్ధంగా వైసీపీ పాలన సాగిందన్నారు. దళితులపై అనేక నేరాలు ఘోరాలు చేయించిన ఘన చరిత్ర జగన్ రెడ్డిది అని విమర్శించారు. వైసీపీ నాయకులకు అంబేద్కర్ విగ్రహాలను తాకే అర్హత కూడా లేదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు దళితుల విద్యోన్నతి కోసం అంబేద్కర్ విదేశీ విద్యా విధానంను తీసుకొచ్చారని, వైసీపీ వచ్చాక విదేశీ విద్యా పథకాన్ని నిలిపివేయడమే కాక అంబేద్కర్ విదేశీ విద్యా పథకానికి పేరు మార్చి జగన్ రెడ్డి పేరు పెట్టుకున్నారని విమర్శించారు. పేరు మార్చుకుని అంబేద్కర్ను జగన్ రెడ్డి ఘోరంగా అవమానించినా నాడు వైసీపీలో ఉన్న దళిత నేతలు ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. అమరావతిలో అంబేద్కర్ స్మృతి వనం కోసం చంద్రబాబు 100 కోట్ల రూపాయలతో 30 ఎకరాల్లో మంచి ప్రాజెక్టును చేపడితే కుట్రపూరితంగా జగన్ రెడ్డి దాన్ని అడ్డుకుని విజయవాడకు తరలించి దోచుకున్నారన్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలన జరిగింది. ముఖ్యంగా దళితుల మీద ఎన్నో నేరాలు ఘోరాలు చేశారు. చేయించినటువంటి ఘనత ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది, వైసీపీ ప్రభుత్వానిది. అసలు ఈ వైసీపీ నాయకులకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాలను తాకే అర్హత కూడా ఉందా అని నేను ప్రశ్నిస్తున్నా. వైసీపీ నాయకులకు, దళిత నాయకులకి అస్సలు లేదు. ఎందుకంటే ఆనాడు 2014 నుంచి 19లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళితుల కోసం అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని పెట్టడం జరిగింది. దళిత బిడ్డలు విదేశాల్లో చదువుకుని ఒక ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించి ఈ విదేశీ విద్యా విధానం ద్వారా, అంబేద్కర్ విదేశీ విద్యా విధానం ద్వారా ఫారెన్లో చదువుకునే అవకాశం కల్పించి వాళ్ళు చక్కగా వాళ్ళు అక్కడ చదువుకొని కుటుంబానికి, గ్రామానికి, ఊరికి, రాష్ట్రానికి ఎంతో పేరు తీసుకొచ్చారు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.